భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులుగా పార్టీ ఎమ్మెల్యేగా మరి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఆ రోజు తెలంగాణ కోసమే ఒక సపరేట్ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఎంపీగా గెలిచి మంత్రి అయి తెలంగాణ ఉద్యమంలో ముందు స్థానంలో ఉన్నటువంటి టైగర్ నరేంద్ర గారు ఈ రోజు వారి యొక్క 12వ వర్ధంతి నాడు వారికి శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. సిరిపూర్ కాగజ్ ఎమ్మెల్యే అయినటువంటి పాల్వాయి హరీష్ బాబు గారు వారు కూడా ఉన్నారు. వారు ఇప్పుడు చెప్తా ఉన్నారు, కాగజ్ నగర్ మిల్స్ గానే సిరిపూర్ మిల్స్ గానే ఈ అన్నిటి కూడా వారు ట్రేడ్ యూనియన్ లీడర్ గా ఉండే, అదేవిధంగా అనేక పారిశ్రామికులకు వారు ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గా లీడర్ గా ఉన్నారు. మరి కార్మికుల కోసము అహోరాత్రులు వారు కష్టపడింది పోరాడినటువంటి సంఘటన కూడా మనకు తెలుసు. హైదరాబాద్ నగరంలో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎంఐఎంని బాగా రెచ్చగొట్టి ప్రోత్సాహంతో మత కల్లాలు అవుతున్న సమయంలో మరి ఓల్డ్ సిటీలో నరేంద్ర భాయ్ సాబ్ అనేటటువంటి పేరు నరేంద్ర గారు ఆ రోజు హిందువులకు అండగా ఉంటూ మరి మజ్లిస్ల ఒక దాడులను వారు ఎదుర్కొని హిందువులను రక్షించినటువంటి ఘనత వారిది. మరి ఈ రోజు కూడా నరేంద్ర గారి యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నాయో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అనేక మంది వేలాది మంది కార్యకర్తలు వారితోని స్ఫూర్తి పొంది వారితోని ప్రోత్సాహం తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. దేశం కోసము, ధర్మం కోసము, అదేవిధంగా హైందవ సంస్కృతి కోసము, హైందవుల కోసము పోరాడేటటువంటి ఒక నాయకుడు నరేంద్ర గారి యొక్క 12వ వర్ధంతి నాడు వారిని స్మరిస్తూ మరి కార్యకర్తలు వారి యొక్క ధైర్యాన్ని, వారి యొక్క పోరాటే లక్షణాన్ని మన అందరం కూడా దాన్ని నేర్చుకోవాలి, దాన్ని ముందుకు వారి ఆశయాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారి వర్ధంతి నాడు వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు కూడా అందరం కూడా ముందుకు తీసుకుపోదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.